హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సిబ్లింగ్స్. ఈరోజు మేమైతే తిరుపతికి వెళ్తున్నాం. ఇదైతే రైల్వే స్టేషన్. ఇక్కడైతే మేము బండి అయితే మాట్లాడుకున్నాం. దానిలో అయితే మా ఫ్యామిలీ మొత్తం, నేను, మా శంకరం పైన అన్న, మా అన్నయ్య, నేను, వేమూరి అంకుల్, మా డాడీ, మేమందరం, మా మమ్మీ, మేమందరం కలిసి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే ట్రైన్ ఎక్కేసాం. వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో అయితే మేము భోగి బుక్ చేసుకున్నాం. ఇదైతే చాలా లేట్గా వెళ్ళింది. మరీ అంత లేట్ కానీ 10 minutes 20 అలా లేట్ అయింది. ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాం. ఇక్కడైతే వేమూరి అంకుల్ మంచి వేడి వేడి మంచిది పులుకులు అయితే తెచ్చారు. మా శంకరం పెద్దన్న అయితే ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది పునుకులు అయితే. థ్యాంక్ యూ ఆంటీ, చేసి ఇచ్చినందుకు మేము ఎంజాయ్ చేసాం. రవ్వ ఇడ్లీ కూడా చాలా బాగుంది. నేను కూడా ఎప్పుడు తినలేదు. సో చాలా అంటే చాలా బాగున్నాయి. పచ్చడి అవన్నీ. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడెప్పుడు తిరుపతి వెళ్దామా, ఎప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామా అని వెయిట్ చేస్తున్నాను నేనైతే. జగతికి మూలం నీవే ప్రభో, అవతారం నీలో సృష్టి వ్యవహారం, త్రిమూర్తి రూపా ఓ సాయి, కరుణించి కాపాడోయి, దర్శనమియ్యగరావయ్యా, ముక్తికి మార్గం చూపవయ్యా, కపిని వస్త్రం ధరించి భుజముఖ జోలి తగిలించి, నింబ వృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు ధారణలో, కలియుగమందున వెలసి తిని త్యాగం సహనం నేర్పి తిని, షిరిడీ గ్రామం నీ నివాసం, భక్తుల మదిలో నీ రూపం, చంద్ర పటేలును కలుసుకుని అతని బాధను చదువుతున్నాడు. ఇది కూడా సిటీలో పెట్టేస్తాం. వినేయండి. ఇక్కడైతే మేము నెక్స్ట్ డే మార్నింగ్ దిగేసి ఒక జీప్ బుక్ చేసుకుని అయితే మేము ఎక్కేసి వెళ్ళిపోతున్నాం కొండపైకి. ఇక్కడైతే చెక్కింగ్ కోసం మేము ఆగాము. ఇది అల్పురి చెక్కింగ్. ఇక్కడైతే చాలా ట్రాఫిక్ ఉంది, చాలామంది జనాలు అయితే ఉన్నారు. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము ఎప్పుడైతే వెళ్ళి గుడి చూస్తాము అని. ఇక్కడ చాలా బాగుంది నేచర్. చూసారా, ఇలా వెళ్తుంటే అక్కడ మన కార్ది వీల్స్ పడుతుంది, జీప్ది చూడ.
ఇక్కడ అయితే చాలా ట్రాఫిక్ ఉంది చూసారా. ప్లస్ ఇక్కడ ఈ న్యూ చూసుకుంటూ మేమైతే కొండపైనకి అయితే వెళ్ళిపోయాం ఫైనల్లీ ఆ దేవుణ్ణి చూస్తూ. అక్కడైతే చాలా బాగుంది. ప్లస్ చూసారా వెనకాల మొత్తం ఎలా కార్లు వస్తున్నాయో. ఇక్కడ మేము దిగిన వెంటనే చాలా వర్షం గాయస్. ఇంకొన్ని ప్లాన్ చేసుకున్నాం, అవన్నీ అయితే క్యాన్సిల్ అయ్యాయి. మెయిన్ టెంపుల్స్ అయితే మేమైతే చూసుకున్నాం. ఇక్కడ చూసారా మేము వెళ్తుంటే ఆ కార్ వీల్స్ ఆ జీప్ వీల్స్ అయితే ఇలా వస్తున్నాయి. ఇక్కడైతే మేము టెంపుల్కి అయితే వచ్చేసాం. మేము ఫస్ట్ అయితే స్నానం చేసేసి రూమ్స్ దగ్గర ఇక్కడ మేము భోజనం తినడానికి అయితే వెళ్తున్నాం. వెంగబామ్మ సత్రంకి అయితే వెళ్తున్నాం తినడానికి. ఇక్కడ మా అన్నయ్య చూసారా హీరోయిన్ లాగా తయారయ్యాడు. ఇక్కడైతే మేము సత్రం లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ చూసారా ఎంత బాగుంది ఈ పెయింటింగ్. ఇక్కడ తిరుపతిలో ఎలా ఉంటుంది ఈ పెయింటింగ్ చూస్తే అర్థమవుద్ది. ఇక్కడైతే మేము లోపలికి వచ్చేసాం. ఇక్కడైతే మాకు దద్దోజనం, చక్కెర పొంగలి, ఇంకా సాంబార్ రైస్, వడ అయితే పెట్టారు. నాకు ఇక్కడ అన్నిటికంటే దద్దోజనమే బాగా నచ్చింది బికాస్ ఇట్స్ మై మోస్ట్ ఆఫ్ ద ఫేవరెట్ ఫుడ్. ఇక్కడైతే ఎంతమంది జనాలు ఉన్నారు, చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఇంతమందికి వాళ్ళు వండి పెడుతున్నారంటే చాలా గ్రేట్ కదా. ఇక్కడైతే మేము తినేసి టెంపుల్ దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ మాడవీధులు. తిరుమలలో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా ఆ కలియుగ వైకుంఠుడైన వెంకటేశ్వర స్వామి నామస్మరణే మనకి వినిపిస్తుంది. ఇదైతే రథం. ఈ రథం దగ్గర ఇంకా ఇక్కడైతే మేము ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడైతే మేము మళ్ళీ మా ట్రావెలింగ్ స్టార్ట్ చేసాం, అంటే నడుచుకుంటూ వెళ్ళడం. ఇదైతే మెయిన్ టెంపుల్ దగ్గర అయితే వ్యూ. ఇక్కడైతే మేము నడుచుకుంటూ మా అన్నయ్య చూసారా బాగున్నాడు కదా షర్ట్లో. ఇక్కడ చూసారా ఇలా గుండు చూసారా, గుండు అయితే చేయించుకున్నాడు. మొన్న కాల్ ఫ్రాక్చర్ అయితే ముక్కున్నాడంట. ఇక్కడైతే మేము పాటలన్నీ పాడుకుంటూ నడుచుకుంటూ దర్శనంకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడైతే ఫైనల్గా నా ఫేవరెట్ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసారా షాప్లో ఈ బొమ్మలు అయితే పెట్టారు, వినాయకుడివి అన్ని దేవుళ్ళి. ఇక్కడైతే బ్యూటిఫుల్, మేము తిరుపతి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు బ్యూటిఫుల్ నేచర్ కనిపించింది, అదే ఈ లైటింగ్. ఇక్కడైతే మేము చాలా ఎంజాయ్ చేసాం ఈ లైటింగ్ దగ్గర. ఇక్కడైతే మనం ఈ లైటింగ్ ఎందుకుందంటే మేము 2-3 days బిఫోర్ బ్రహ్మోత్సవాలు, అందుకే ఇక్కడైతే మేము తిరుపతి నుంచి రిటర్న్ అయిపోతున్నాం. నాకైతే చాలా బాధగా ఉంది. ఇక్కడ కింద సిటీ చూసారా ఎలా ఉందో మొత్తం, అబ్బా లైటింగ్ ఇక్కడైతే మేము మొత్తం అయితే చుట్టూరా సూపర్ ఉంది, ఈ చెట్లు సూపర్ ఉంది. ఇక్కడైతే మేము దిగేసాం కొండ ఫైనల్లీ.
ఫైనల్గా చెకింగ్కి అయితే మళ్ళీ వచ్చేసాం. అయిపోయే దగ్గరికి అయితే వచ్చేసాం మనం. కింద దిగాలి అలాగే అలా పెట్టు ఇది మేము ఇక్కడ తిరుపతిలో అయోధ్య ఉంటే వెళ్ళాం. అంటే అయోధ్య సెటప్ ఇక్కడైతే చాలా బాగుంది. ఇదైతే మా మమ్మీ ప్లాన్ చేసింది. దీని ఎంట్రన్ టికెట్ అయితే 100 రూపీస్. అంటే ఇది ఒక ఎగ్జిబిషన్ లాగా అయితే ఉంటుంది లోపలికి వెళ్తే. ఇక్కడైతే లైక్ అందరికి తెలిసి ఉంటుంది గేమ్స్, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి గేమ్స్, ఇంకా షాపింగ్, ఇంకా ఫుడ్, ఇంకా లేడీస్ కావాల్సిన రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ పాప్కార్న్. ఇక్కడైతే మేము అయోధ్య సెటప్ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. చూసారా ఇక్కడ ఏనుగులు ఎంత బాగున్నాయో. ఇదైతే రీసెంట్గానే అయితే కట్టారు. రీసెంట్గా ఈ సెటప్ అయితే కట్టారు. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడైతే మనం వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వెళ్తుంటే ఎంత బాగుందో. ఇక్కడ ఆ గోడలు అవన్నీ కట్టడానికి ఎన్ని రోజులు పట్టిందేమో గాయస్. పాపం చాలా కష్టపడి ఉంటాడు. ఇక్కడైతే మేము గుడి లోపలికి అయితే వచ్చేసాం. పైన చూసారా ఎలా ఎంత బాగుందో. పెయింటింగ్ చాలా బాగా అయితే చేశారు. ఇప్పుడు మనం చూస్తుంది అయోధ్య రామయ్య. ఆయన చూడ్డానికి 2 కళ్ళు కూడా కాదు, 4 కళ్ళు అయితే కావాలి. చూసారా ఆ దేవుణ్ణి ఎంత బాగున్నారు. ఇక్కడ నామాలు అవన్నీ కంపల్సరీగా పెట్టుకుంటారు. ఇదైతే రూల్ అందరికీ. రామ 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 జయ రామ 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 జయ రామ 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 దశరథ నందన రామ 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 రసముఖమర్దన రామ 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 దశముఖనందన రామ 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 రసముఖనందన రామ 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 జయ రామ 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 రామ. ఈ పాట మీకు నచ్చితే కామెంట్లో చెప్పండి. ఇక్కడైతే మేము దర్శనం చేసుకుని కిందకైతే వెళ్తుంటేనే చాలా బాగుంది. ఇక్కడ ఇంకా న్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మేము ఎంజాయ్ అయితే చేసాం బాగా. దీని తర్వాత అయితే మేము అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. అమ్మవారు అయితే చాలా బాగున్నారు. మేము వీడియో ఎందుకు తీయలేదంటే అక్కడ తీయలే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై గైస్, సీ యు నెక్స్ట్ వీడియో.